నమస్కారం అండి. మాటే మంత్రంలో నేను మీ మాధవి. మీ పిల్లలకి ఏ కష్టం తెలియకుండా పెంచడం మంచిదే. కానీ మీరు పడే కష్టాన్ని తెలియకుండా పెంచకండి. పిల్లలు తప్పు చేసినప్పుడు సమర్థించడమో, సర్దుకుపోవడమో కాదు. సరిదిద్దే ప్రయత్నం చేస్తే సమాజం సగం బాగుపడినట్లే. మంచి తండ్రి దగ్గర పెరిగిన ఆడపిల్లకు మగవారిని గౌరవించడం బాగా తెలుసు. మంచి తల్లి దగ్గర పెరిగిన ఓ మగపిల్లాడికి ఒక మహిళను ఎలా గౌరవించాలో, ప్రేమించాలో బాగా తెలుస్తుంది. ఏదైనా మన పెంపకంపై ఆధారపడి ఉంటుంది. పిల్లలు తప్పు చేసినప్పుడు తల్లి మందలిస్తున్నప్పుడు తండ్రి మాట్లాడకూడదు. అలాగే తండ్రి కోప్పడుతున్నప్పుడు తల్లి కలుగజేసుకోకూడదు. ఇలా చేయడం వలన పిల్లలకు తల్లిదండ్రులంటే భయం, భక్తి, గౌరవం ఏర్పడతాయి. దూది పింజల్లా కాదు, ఇనుప ముక్కల్లా పెంచండి పిల్లలను. అన్నీ సమకూర్చి పెంచితే పెద్దయ్యాక కష్టం వస్తే కరిగిపోతారు. సమస్య వస్తే సతమతమవుతారు. ఈరోజు మీరు మీ తల్లిదండ్రులను చూసుకుంటే రేపు మీ పిల్లలు మిమ్మల్ని చూసుకుంటారు. పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల సమపాళ్లల్లో చేయవలసిన పనులు లాలన మరియు దండన. మన పిల్లలు ఒకరిని అవమానపరిచేలా ప్రవర్తిస్తే అక్కడ అవమానపడేది ఎదుటివాళ్ళు కాదు, మన పెంపకం అని గ్రహించాలి. ప్రేమగా చూసుకోవడం అంటే చాలామంది అనుకునేది నా కొడుకు కూతురు అడిగిన వెంటనే ప్రతిదీ ఇచ్చేయడం అని అనుకుంటారు కదా. కాదు కాదు. వారికి ఏ సమయం సందర్భంలో ఏది ఇవ్వాలో అది ఇవ్వాలి. అదే ప్రేమంటే. పిల్లలు సరిగ్గా ఎదగడానికి అనువైన వాతావరణాన్ని సమకూర్చడం పెంపకంలోని ప్రధాన అంశం. మీ అంతరంగంలోనూ మీ ఇంట్లోనూ ఆనందం, ప్రేమ, భద్రత, క్రమశిక్షణతో కూడిన వాతావరణాన్ని కల్పించుకోవాలి. దానికి తగినట్టుగా మిమ్మల్ని కూడా మీరు మార్చుకోవాలి. కాలం మారుతోంది. దాంతో పాటు తరం కూడా మారుతోంది కదా. మీడియా మరియు సినిమాల ప్రభావం ఎలాగో ఉండనే ఉంది. మనం చేయగలిగింది ఏమీ లేదు. తల్లిదండ్రులు కూడా మారుతున్న కాలాన్ని బట్టి తమను తాము మార్చుకొని పిల్లల యొక్క మనోభావాలను అర్థం చేసుకుంటే ఏ సమస్యలు ఉండవు. పిల్లలు కూడా తల్లిదండ్రులను అర్థం చేసుకుంటే ఇంకా మంచిది. మీ పిల్లలు పరిపూర్ణంగా ఎదగాలి అంటే డబ్బు, సంపాదన మాత్రమే కాదు, చక్కటి సంస్కారం, ఆరోగ్యకరమైన వాతావరణం కూడా కావాలి. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలు సుఖంగా ఉండాలంటే చాలా డబ్బు అవసరమని పిల్లల కోసం కూడా సమయం కేటాయించకుండా డబ్బు సంపాదించాలి, సంపాదించాలి అనే తపనతో నిరంతరం డబ్బు వెంట పరిగెడుతూనే ఉంటారు. అలాంటి తల్లిదండ్రులు ఒక్క నిమిషం ఆలోచించండి. పిల్లలకు కావలసింది డబ్బుతో పాటు మీ ప్రేమాభిమానాలు కూడా. పిల్లలను ప్రేమతో కూడిన బాధ్యతతో పెంచాలి. లేదంటే బాధ్యతతో కూడిన ప్రేమతో పెంచాలి. పసివానిగా 5 ఏళ్ళు వచ్చే వరకు రాజుగా లాలించి, ప్రేమించి పెంచాలి. 10 ఏళ్ళు వచ్చే వరకు అదిరించి, బెదిరించి, తప్పకపోతే కొట్టి సరైన దారిలో నడిపించాలి. 16 ఏళ్ల కొడుకుతో స్నేహితుడిలా ఉండాలి. చెప్పాలే గాని చెయ్యమని ఒత్తిడి తేకూడదు. ఆపై పెళ్ళయిన తర్వాత తన బిడ్డగా కాక కోడలికి భర్తగా మాత్రమే చూడాలి.
అప్పుడే తండ్రిని తండ్రిగా చూస్తాడు, గౌరవిస్తాడు. జీవితంలోని కష్టమైన పనుల్లో పిల్లల పెంపకం కూడా ఒకటి. ఈ విషయంలో ఎవరైనా తల్లిదండ్రుల శ్రమని గుర్తిస్తే ఎంత బాగుంటుందో కదా అనిపిస్తుంది చాలామందికి. ఆ పనే చేస్తోంది ఫ్రాన్స్ ప్రభుత్వం. కన్న బిడ్డల్ని అత్యుత్తమ విలువలు, క్రమశిక్షణ, బాధ్యతలతో పెంచగలిగే అమ్మానాన్నలకు ఫ్రెంచ్ ఫ్యామిలీ మెడల్ పేరుతో అవార్డును ఇచ్చి సత్కరిస్తుంది. Please like, share, comment and subscribe. Thank you so much for watching this video.